హాసినికిరన్స్ హోమ్ అండ్ కిచెన్కి సుహాసినీస్ వెల్కమ్. సీ ఫుడ్ అంటే ఇష్టమున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందులో ప్రాన్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. చాలా డెలిషియస్గా, యమ్మీగా అండ్ కిడ్స్ కూడా ఇష్టపడే ఒక సౌత్ ఏషియన్ ప్రాన్ స్టార్టర్స్ని మీతో షేర్ చేస్తున్నా. ఈ రెసిపీలో 2 మెయిన్ ప్రాసెస్ ఉన్నాయి. ఒకటి మ్యారినేషన్, తర్వాత ఫ్రైయింగ్. ముందుగా ఇట్లా కొంచెం పెద్ద సైజ్ కాదు చాలా పెద్ద సైజ్ వీలైతే ప్రాన్స్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా హెడ్ అండ్ షెల్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. హెడ్ అండ్ షెల్ రిమూవ్ చేసిన తర్వాత నాకు 400 గ్రామ్స్ వరకు వచ్చాయి. ఆ తర్వాత వెయిన్ని ఇట్లా సెపరేట్ చేసుకోవాలి. ఐదర్ హెడ్ పార్ట్ నుంచి రిమూవ్ చేసిన దగ్గరైనా వెయిన్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి కూడా వెయిన్ అనేది సెపరేట్ చేసుకోవచ్చు. అట్లా ఇది వెయిన్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అన్నమాట ప్రాన్స్కి. సో యూజువల్లీ మన పెద్దవాళ్ళు ఇది సెపరేట్ చేసుకోమని చెప్తారు కాబట్టి తప్పకుండా సెపరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత టెయిల్ అనేది ఈ ప్రాన్కి ఉంచేయాలి. ఇదే ఒక ఎక్స్ట్రా ఎడిషనల్ లుక్ ఇస్తుంది మన ప్రాన్ స్టార్టర్స్కి. ఆ తర్వాత ప్రాన్స్ అన్నిటిని కూడా ఉప్పు పసుపు వేసి 2 to 3 times వరకు కూడా మంచిగా వాష్ చేసిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని ఇట్లా ప్రాన్ని కట్ చేయాలి. రొయ్యని కట్ చేయాలి. రొయ్యని బ్యాక్ సైడ్ నుంచి తీసి కట్ చేయాలి. అండ్ మరీ డీప్ కాకుండా ఒక లీఫ్ షేప్ ఒక ఫిష్ షేప్ వచ్చే వరకు చూసుకుని కట్ చేసుకోవాలి. అందుగురించి చాలా పెద్ద సైజ్ ప్రాన్స్ తీసుకోమన్నా. ఎందుకంటే ప్రాన్స్ అనేవి చాలా సాఫ్ట్ ఉంటాయి, టెండర్ ఉంటాయి, చాలా జెంటిల్గా హ్యాండిల్ చేయాలి. అదే చిన్న ప్రాన్స్ అయితే ఆ షేప్ని హోల్డ్ చేయలేవు. సో పెద్ద సైజ్ ప్రాన్స్ చూసుకుంటే మీకు ఆ లీఫ్ షేప్ అనేది హోల్డ్ అవుతుంది. తర్వాత మ్యారినేషన్లో మనం పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మిరియాల పొడి అంటే బ్లాక్ పెప్పర్ పౌడర్, ధనియా జీరా పౌడర్ అండ్ లెమన్ జ్యూస్ అంటే నిమ్మరసం కూడా వేసుకుని బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ముందుగా చెప్పినట్టు ప్రాన్స్ అనేవి చాలా టెండర్గా అండ్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ మనం టెయిల్ కూడా తీయలేదు. సో టెయిల్ తీయకపోవడం వల్ల చాలా షార్ప్ ఉంటుంది. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక 1 hour వరకు ర్యాప్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. అట్లా మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్క్యూవర్స్ కానీ టూత్ పిక్స్ కానీ తీసుకొని ప్రాన్స్ని ఒక్కొక్కటి బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా ఇట్లా గుచ్చు పెట్టుకోవాలి. టెయిల్ వరకు వెళ్ళేలాగా చూడండి స్క్యూవర్స్ అనేవి. సో మొత్తం ప్రాన్ అంతా కూడా షేప్ అనేది హోల్డ్ అవుతుంది. ఆ తర్వాత ఎగ్ తీసుకుని బాగా బీట్ చేసుకోవాలి. అట్లా బీట్ చేసుకున్న ఎగ్ని పక్కన పెట్టుకొని కొంచెం బియ్యం పిండి అంటే రైస్ ఫ్లవర్ అండ్ కార్న్ ఫ్లవర్ని కూడా 2 మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఇంకొంచెం ఎక్స్ట్రా స్పైస్ కావాలంటే ఈ ఫ్లవర్లో కూడా కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు. ఆర్ఎల్స్ ఇట్స్ జస్ట్ అన్ ఆప్షనల్ స్టెప్. కార్న్ఫ్లేక్స్ని ఒక్కసారి గ్రైండ్ చేస్తే ఇలా ఫైన్ పౌడర్ అవుతుంది. ఇలా ఈ 3 రెడీగా ఉంచుకున్న తర్వాత ఒక స్క్యూవర్కి పెట్టిన ప్రాన్ని ఫస్ట్ కార్న్ఫ్లవర్ అండ్ బియ్యం పిండితో కోట్ చేయాలి. ఇక్కడ కూడా చాలా జెంటిల్గా హోల్డ్ చేయండి. స్క్యూవర్ని పట్టుకొని మొత్తం పౌడర్ని అంతా కూడా స్ప్రింకిల్ చేస్తూ నీట్గా స్ప్రెడ్ చేయాలి ప్రాన్ మీద. అట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత ఎగ్ మిక్స్చర్ని కూడా ఇట్లా పైనుంచి అంతా కోట్ చేస్తూ రాసుకోండి. ఈవెన్గా మొత్తం కోట్ అయ్యేలా చూడండి. ఎగ్ మిక్స్చర్ కూడా స్ప్రెడ్ అయితేనే కార్న్ఫ్లేక్స్ అంత మిక్స్చర్ కూడా మొత్తం బాగా కోట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది కొంచెం మెస్సీ అవ్వచ్చు. సో చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఈ ప్రొసీజర్ అంతా చేసుకొని మొత్తం అంతా కూడా నీట్గా స్క్యూవర్ని పట్టుకొని హోల్డ్ చేస్తే ఈ ప్రొసీజర్ చాలా ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత
మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం స్క్యూవర్స్కి పెట్టుకున్న ప్రాన్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేయండి. ఫ్లిప్ చేస్తూ 5 to 10 minutes వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ ప్రాన్స్ని ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. ప్రాన్స్ అంతా కుక్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మీకు ఆల్మోస్ట్ ఇది KFC స్టైల్ చికెన్ టేస్ట్ కూడా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. తర్వాత ఒక స్ట్రెయినర్ తీసుకుని మొత్తం ప్రాన్స్ అన్ని ఫ్రై అయిన ప్రాన్స్ అన్నిటినీ కూడా స్ట్రెయిన్ తీసుకుని ఇట్లా ట్యాప్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పాట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక టిష్యూ తీసుకుని ఆ టిష్యూలోకి మొత్తం ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా తీసేసిన తర్వాత ఇట్లా టొమాటో కెచప్తో కానీ మీకు ఇష్టమైన సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా డెలీషియస్ అండ్ కిడ్స్కి ఇష్టమైన బల్లి ప్రాన్స్ అంటారు కూడా వీటిని రెడీ అయిపోయినాయి. ఇయర్ 2020 లాగానే ఈ ఆయిల్ అంతా చాలా మెస్సీ అయిపోతుంది, కానీ మనం చాలా ఫైట్ చేసి పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాం. సో రిజల్ట్స్ కూడా ఈ ప్రాన్ స్టార్టర్స్ లాగే చాలా యమ్మీగా ఉంటాయి. కీప్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. 2021 మీ అందరికీ ఇన్స్పైరింగ్గా ఉండాలని కోరుకుంటూ హాసినికిరణ్స్ హోమ్ అండ్ కిచెన్ తరపున మీ అందరికీ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్.